నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బిఆర్ నాయుడును తొలగించకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం పాతకొట్టాం గ్రామంలో వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కోటనందూరు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తుని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు స్వామివారికి ముందుగా పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బిఆర్ నాయుడిని తొలగించకపోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా పట్టించుకోకపోవడం పట్ల భక్తుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఉన్నాయని, వెంటనే బిఆర్ నాయుడిని తొలగించాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. నమో వెంకటేశాయన. ఆ దేవదేవుని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి ఆ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం, మన జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజు గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు మన కొట్టాం గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి వద్ద మన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారైనటువంటి నాయుడు గారు ఆయన యొక్క పద్ధతులు నచ్చక ఆయన సోషల్ మీడియాలో వచ్చిన వైరల్ వీడియోలు అన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంకా ఆయన పదవిలో ఉంచారో అర్థం అవ్వట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే గతంలో పృథ్వీరాజ్ గారు ఆయన చైర్మన్గా వేసి ఆయన వెంటనే ఇలాగ వీడియోలో తప్పు చేసినప్పుడు వెంటనే ఆయన పదవి నుంచి తీర్చేశారు. అలాగే అదేవిధంగా కూడా ఈ బిఆర్ నాయుడు గారిని కూడా ఆ తప్పులు దొరికాయి కాబట్టి ఆయన పరిశీలన చేసి అర్జెంటుగా ఆ యొక్క పదవి నుంచి ఆయన తొలగించవలసిందిగా మా అందరి తరపున సరే కోరుతూ ఉన్నాం. అలాగే మాట్లాడతారా? ఈరోజు తిరుమల పవిత్రత విషయంలో చంద్రబాబు చేయిస్తున్న ద్రోహం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఒక పథకం ప్రకారం ఆ తిరుమల పవిత్రతను అతను రాజకీయానికి వాడుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా కల్తీ లడ్డు అంటూ అందులో పందికొవ్వు కలిసింది, అది కలిసింది, ఇది కలిసింది అని చెప్పేసి అని ఒక లేని నిందని ఆరోపణ చేసి అది జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ ద్వేషంగా చిత్రీకరించే భాగంలో చాలా అకృత్యాలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది. ఒక దశలో ఇందాక మా ఉమారావు గారు చెప్పినట్టు ఒక టీటీడీ ఎస్వీబీ ఛానల్ ప్రెసిడెంట్ గా ఆడియో దొరికితే అతను వెంటనే ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజున వీడియో రూపంలో దొరికినా సరే అతన్ని ఏమీ చేయకుండా అతన్ని కూడా పెట్టుకొని మళ్ళీ తిరుమలలో రకరకాల కార్యక్రమాల్లో ఆయన్ని పక్కన పెట్టుకుని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆవిడ ఎవరైతే బాధితురాలు ఉందో ఆవిడకి ఇతనికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష పదవి ఇవ్వద్దని చెప్పేసి ఆమె ఒక లెటర్ రూపంలో ఆ పార్టీకి మరియు చంద్రబాబు నాయుడు గారికి కూడా లేఖ రాయడం జరిగింది. కానీ అదేది పట్టించుకోకుండా ఆయన్ని త్రొంగలో దొక్కి ఆయనకి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఎందుకు చేస్తున్నారా అంటే ఆయనకి బాగా TV5 ఛానల్ ఆయనకు ఉంది. నువ్వు ఎన్నంటే చేసుకో, ఏమంటే చేసుకో అని మరి ఆయనకి హామీ ఇచ్చాడో తెలిసి కూడా అతను ఎందుకు కంటిన్యూ చేస్తానో అర్థం అవట్లేదు. వాళ్ళకి లాలుచి ఎవరన్నా చేస్తే అది పెద్ద తప్పు, ద్రోహం, చెప్పేవన్నీ శ్రీనిధులు చేసేవన్నీ ఏదో అన్నట్టుగా ఆయన మరి ఎందుకు ఆయన వత్తాసు పలుకుంటూ వస్తున్నాడో తెలియదు. నిన్న కాక మొన్న ఈ ఒంటిమిట్ట ఆలయంలో కూడా ఆయన కూడా తిప్పుకోవడం జరిగింది. తిరుమల నుంచి ఊరికే చించుకొని తిరుమల పవిత్రత కాపాడుతాను, తిరుమల అలా చేస్తాను, ఇలా చేస్తాను, తిరుమల మాకేమో ఆరాధ్య దైవం, అదైవం, ఈ దైవం అని చెప్పే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు అసలు కనీసం దాని మీద కనీసం విచారణ కూడా లేదు. విచారణ కూడా చేయకుండా అతను అలా కంటిన్యూ చేస్తున్నాడంటే దాని వరకు ఏదో పెద్ద కుట్ర ఉందనేది మనకు అర్థమవుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేసినా సరే, ఏం చేసినా సరే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఈ తిరుమల విషయంలో కూడా, ఈ లడ్డు విషయంలో కూడా సుప్రీంకోర్టు అది తప్పని చెప్పింది, కల్తీ జరగలేదని చెప్పింది, అక్కడ గొడ్డుకోవు కానీ పందికొవ్వు కలవలేదని చెప్పింది. కానీ ఈ పందికొవ్వు గొడ్డుకోవు కలిసిందని చెప్పే వరకు కూడా మరి ఏకసభ్య కమిషన్ వేయడం జరుగుతుంది. అంటే అతను ఏవైతే అన్నాడో అనాలోచితంగా అవన్నీ జరుగుతున్నాయి అనే ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లో బలీయంగా తీసుకెళ్లడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ ద్వేషం చిత్రీకరించడం కోసం, సాక్షాత్తు అందరికి ప్రత్యక్ష దైవం అంటే కలియుగ దైవం, అందరికీ ఎంతో ఆరాధ్యం, ఎంతో నమ్మకం, మన కలియుగ దైవం, ఎంతో మంది ఎన్నోసార్లు అలా తిరుపతి వెళ్ళి మనకు ఏదన్నా మనం జరగకపోతే జరుగుతాయని చెప్పేసి భావించే కలియుగ దైవాన్ని కూడా అతను రాజకీయంలో లాగి
జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన భయం. 11 సీట్లు వచ్చాయని ఒక పక్కన అంటూనే ఉంటారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటే భయపడుతూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని ధైర్యంగా ఎదుర్కొనేలేక వాళ్ళు చేసే కుట్ర ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే హిందూ దేశం చిత్రీకరించి దేవుడిని అడ్డం పెట్టుకొని ఆయన బద్నాం చేయాలనే మేమాంసని ఈ కార్యక్రమాలు చేస్తారు. మేమందరం కూడా మేము కోరుకునేది ఒకటే, తిరుమల పవిత్ర విషయంలో ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారో బిఆర్ నాయుడిని తక్షణం ఆ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ ఖచ్చితంగా ప్రజల నుంచి ఉంది. అందుకు మా దాడిశెట్టి రాజా గారి ఆదేశాల మేరకు, మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం మేమందరం కూడా ప్రజల అభీష్టం మేరకు చేపట్టడం జరిగింది. ఏదో విధంగా మా పార్టీ కార్యక్రమం కాదు, ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఇలాంటి బిఆర్ నాయుడిని, ఇలాంటి బూతుల నాయుడిని ఎందుకు ఇంకా కొనసాగిస్తున్నారు? బెడ్రూమ్ నాయుడు అంటున్నారు అతను. బెడ్రూమ్ నాయుడిని తీసుకొచ్చి ఇంకా తిరుమల పవిత్ర కాపాడుతారని చెప్తూనే ఇతను ఎలా కొనసాగిస్తున్నారు అనేది ఎందుకు కొనసాగిస్తున్నారు? ఎందుకంటే నిరంతరం ఇతను బాగా ఊదే పత్రికలు కావాలి. పత్రికలు లేకపోతే ఇతనికి ప్రజల్లో మనుగడ లేదు. ప్రజల చేత పత్రికల చేత రకరకాల తప్పుడు ప్రచారాలు చేయించుకుంటూ ఇతను ప్రభుత్వం మనుగడ సాగిస్తారు తప్ప ఇతను నిజంగా ప్రజల్లో మంచి పలుకుబడి లేదు, మంచి ఇది లేదు. ఇలాంటి వ్యక్తిని బిఆర్ నాయుడు తక్షణమే తొలగించి తిరుమల పవిత్ర కాపాడాలని చెప్పేసి మేమందరం కూడా నియోజకవర్గ ప్రజలందరి తరఫున, దాడిశెట్టి రాజా గారి తరఫున, అందరి తరఫున మేమందరం కూడా ఆ దేవదేవుని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు, నీకు బిఆర్ నాయుడు గురించి గతంలో తెలుసో తెలియకో పెట్టుకున్నావు, చైర్మన్ నియమించావు అతను ఇచ్చిన మాట ప్రకారం. ఇప్పుడు తెలిసింది, తక్షణం తీసేయండి. తెలిసిన తర్వాత ఉపేక్షించే మాత్రం ఆ గౌరవ నేరం అంతా మీదే. ఇప్పటికే సరే మీరు దేవుడు అన్ని చూస్తున్నాడు. రేపు రాబోయే కాలంలో మాత్రం ప్రజలు అంతిమంగా మీకు మంచి తీర్పు ఇచ్చి మిమ్మల్ని ఇంటికి సాగనిపే కార్యక్రమం మీ కుటుంబ ప్రభుత్వం జరుగుతుంది అని చెప్పేసి ఆ ప్రజా దేవదేవుడిని వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను.